లవ్ ప్రాబ్లమ్స్కి సంబంధించి, అలాగే ఫ్రెండ్షిప్కి సంబంధించి, అంతేకాకుండా భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా తరచుగా గొడవలు వస్తున్నాయి, అండర్స్టాండింగ్ లేదు, ఆ బాండింగ్ మిస్ అయింది, ఒకరి మీద ఒకరు ప్రేమ లేదు, కనీసం ఒకరితో ఒకరికి మాట్లాడుకునేంత టైం కూడా లేదు, కనీసం అవతల వాళ్ళ టైం ఇవ్వట్లేదు అనుకుని ఫీల్ అయ్యే వాళ్ళు కానివ్వండి, ఎవరో మూడో వ్యక్తి ఆయన లైఫ్లో ఉండడం వల్ల, లేదు ఆమె లైఫ్లో ఉండడం వల్లే నన్ను పట్టించుకోవట్లేదు, ఒకప్పుడున్నంత ర్యాపో కానివ్వండి, బాండింగ్ కానివ్వండి లేదు, వాళ్ళు నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు, అసలు ఇంకంతా అయిపోయినట్టుగానే ఉంది రిలేషన్లో, ఇంకా వదిలేస్తే మంచిది, లేకపోతే మేము సెపరేట్ అయిపోతే మంచిది వీళ్ళ నుంచి అనుకునేవాళ్ళు. అంటే లోపల వాళ్ళంటే ప్రేమ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి ప్రయారిటీ మీకు ఇవ్వకపోవడం వల్ల, ఎలాంటి ప్రేమ మీ మీద చూపించలేకపోవడం వల్ల ప్రతిసారి మనకి సెల్ఫ్గా మన హార్ట్ అనేది హర్ట్ అవుతూ ఉంటుంది, చాలా పెయిన్కి లోన్ అవుతూ ఉంటాము, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటాం. కాబట్టి ఎవరైనా సరే మీ పార్ట్నర్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఇద్దరి మధ్యలో లవ్ అండ్ అండర్స్టాండింగ్ లేదు, ఒకప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు పెళ్లి టాపిక్ తీసుకొస్తే ఆ పెళ్లి టాపిక్ కాకుండా దాన్ని స్కిప్ చేసి వేరే టాపిక్ మాట్లాడుతూ పెళ్ళి ఆలోచిద్దాంలే, దాని గురించి తర్వాత మాట్లాడదాంలే, లేకపోతే ఇప్పుడు నాకు ఆలోచన లేదు అని అన్నప్పుడు ప్రతి ఒక్కరి హార్ట్ ఖచ్చితంగా ఎంత బాధకు గురవుతుందో నాకు కూడా తెలుసు. కాబట్టి ఇలాంటి ఇబ్బందులతో అబ్బాయిలే కావచ్చు, అమ్మాయిలే కావచ్చు, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, లేకపోతే సిచ్యువేషన్స్ అనేవి మీ కంట్రోల్లో లేకుండా చేయి దాటిపోయాయి, సిచ్యువేషన్స్ మనకి అనుకూలంగా లేవు, ఈ పర్సన్ మనకు అనుకూలంగా లేరు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ నేను ఒక పాయింట్ మెన్షన్ చేయదలుచుకున్నాను. వేరే వాళ్ళ భర్తలకి సంబంధించి భార్యలకి సంబంధించి మాత్రం చేయకండి. అంటే మీరు ఎవరినో అట్రాక్ట్ చేయడానికి మాత్రం చేయకండి, ధర్మబద్ధంగా మాత్రమే చేయండి. జెన్యూన్గా ఎవరైతే వాళ్ళ రిలేషన్లో పెళ్లి చేసుకొని ఇబ్బందులు పడుతున్నారో, లేకపోతే ఒక రిలేషన్లో ఉండి ఆ బాండింగ్ మిస్ అయింది, ఆ లవ్ మిస్ అయింది, ఇప్పుడు పెళ్లి చేసుకుందామని ఒకప్పుడు అనుకున్నాము కానీ ఇప్పుడు పెళ్లి టాపిక్ తీసుకురావట్లేదు, నేను తీసుకొచ్చినా ఆ వ్యక్తి దాని గురించి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే ప్రాసెస్ చేయండి. దయచేసి వేరే వాళ్ళ కాపురాల్లో మాత్రం, లేదా వేరే వాళ్ళ రిలేషన్షిప్లో మీరు ఇన్వాల్వ్ అవ్వాలి, మీకు ఆ పర్సన్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం చేయకండి. అవి పని చేయవు. మీ యూనివర్స్కి మీ ఇంటెన్షన్ ఏంటో తెలుసు కాబట్టి దయచేసి అలాంటి ప్రయత్నాలు వేరే వాళ్ళ లైఫ్లో మాత్రం చేయకండి. నిజంగా జెన్యూన్గా మీ లైఫ్లో అలాంటి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ ప్రాసెస్ చేయండి. ఓకే, అదేంటంటే గత కొంత రోజులుగా మీ ఇద్దరి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ లేదు, మాటలు కూడా లేవు, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, మెసేజ్ లేదు, కాల్ లేదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. ఓకే, ఆ పర్సన్ మీతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, మిమ్మల్ని కలవడానికి ఇష్టపడట్లేదు, ఇంకా మిమ్మల్ని వద్దనుకున్నారు, బట్ ఏదో నడుస్తుంది అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ప్రాక్టికల్గా ఏదో ఒక మెకానికల్గా వెళ్తుంది తప్ప అది ఒక లవబుల్గా వెళ్ళట్లేదు అనుకునేవాళ్ళు, మీరు ఏం చేస్తారనంటే ఒక రెడ్ కలర్ క్యాండిల్ తీసుకోండి, లేదా పింక్ కలర్ క్యాండిల్. ఎగ్జాక్ట్గా ఏ కలర్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఇలా రెడ్ కలర్ కానివ్వండి, పింక్ కలర్ కానివ్వండి ఉండాలి. క్యాండిల్ లైట్ చేసిన తర్వాత, ఓకే, క్యాండిల్ లైట్ చేసిన తర్వాత టుగెదర్ యాక్ట్, TOGETHER యాక్ట్, ACT యాక్ట్. మీరు రాసేటప్పుడు మాత్రం, మీరు ఎప్పుడైతే డైరీలో కానీ మీ బుక్లో కానివ్వండి ఈ ప్రాసెస్ రాస్తున్నారో, నేను చెప్పినన్నిసార్లు మీరు రాస్తున్నారో, దయచేసి మధ్యలో హైఫన్ మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, క్యాపిటల్స్లో మాత్రమే రాయాలి, రెడ్ కలర్ పెన్ మాత్రమే యూజ్ చేయాలి, వేరే ఇంకే పెన్ను యూజ్ చేయకూడదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ లెటర్స్లో టుగెదర్ యాక్ట్ అనే వర్డ్ మధ్యలో హైఫన్ యూజ్ చేసి 28 సార్లు రోజుకి రెడ్ కలర్ పెన్తో క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయండి. రోజులో ఏదో ఒక టైం అనేది మీరు ఫిక్స్ అవ్వండి ముందే, అది మార్నింగ్ చేస్తారా, ఈవినింగ్ చేస్తారా, ఆఫ్టర్నూన్ చేస్తారా అనేది మీ ఇష్టం, బట్ ఒకటే టైంని మెయింటైన్ చేయండి, టైం అనేది మార్చుకోవద్దు. మీకు కుదరకపోతే ఎప్పుడైనా 2-3 రోజులు ఓకే, బట్ చేయొచ్చు, బట్ ప్రతిసారి కూడా మీకు నచ్చిన టైంలోనే చేస్తాను అంటే మాత్రం అది పనిచేయదు. కాబట్టి మీరు ఎప్పుడైతే కన్వీనియంట్ అనుకుంటారో, మీరు ఎప్పుడైతే చేయగలను అని అనుకుంటారో అప్పుడు మాత్రమే ఆ టైం అనేది ఫిక్స్డ్గా పెట్టుకొని చేసుకోండి.
ఎందుకంటే టైం గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా ఎఫెక్టివ్గా ఇవి పనిచేస్తాయి కాబట్టి నేను ఈ టైమింగ్ని ఫాలో చేస్తే, అందుకని మీకు టైం చెప్పడం జరుగుతుంది. మీకు మంచి జరగాలనే నా ఉద్దేశం, అందుకే చెప్తున్నాను. 28 సార్లు రెడ్ కలర్ పెన్తో క్యాపిటల్ లెటర్స్లో రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్కగా అదే రెడ్ కలర్ క్యాండిల్ మీ ముందు పెట్టుకొని, ఓకే, వాయుముద్ర తెలుసు కదా అందరికీ. వాయుముద్ర అంటే ఏంటో, ఇది వాయుముద్ర. ఈ ఫింగర్ని ఫోల్డ్ చేయండి ఇట్లా, దాన్ని ఇక్కడ టచ్ చేయండి, ఇది వాయుముద్ర. వాయుముద్రతో మీరు లెఫ్ట్ హ్యాండ్తో తీసుకున్నా పర్వాలేదు, ముద్ర రైట్ హ్యాండ్లో వేసుకున్నా పర్వాలేదు. ఏదైతే చాంటింగ్ చేస్తారో 109 సార్లు, ఓకే, ఇలా టుగెదర్ యాక్ట్, టుగెదర్ యాక్ట్, టుగెదర్ యాక్ట్, టుగెదర్ యాక్ట్. మీ జపమాల మాత్రం ఈ ఫింగర్తో టచ్ చేయకూడదు, అస్సలు జపమాల తగలనివ్వకండి. అలాగే స్టార్టింగ్ బీడ్ వచ్చేసి మనం గురువుగా భావిస్తాము జపమాలలో, అది మాత్రం మర్చిపోకండి. దానిని ముట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ స్కిప్ చేసేయండి శ్రీ గురుభ్యో నమః అని చెప్పేసుకొని. బట్ కౌంట్ అనేది 109 సార్లు రావాలి. టుగెదర్ యాక్ట్, టుగెదర్ యాక్ట్, టుగెదర్ యాక్ట్ అని చెప్పేసి మీరు 109 సార్లు చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, టైమింగ్ అనేది మీ ఇష్టం, బట్ ఎప్పుడు చేసినా ఒకటే టైంని ప్రతిరోజు ఫాలో చేయండి, ఓకే. దాని తర్వాత ఈ టుగెదర్ యాక్ట్ అనేది మీ ఇద్దరి మధ్యలో మంచి కమ్యూనికేషన్ డెవలప్ చేస్తుంది, మీట్ అయ్యేలాగా చేస్తుంది, ఒకరి మీద ఒకరికి మంచి లవ్ అండ్ అఫెక్షన్ పెరిగేలాగా చేస్తుంది, ఓకే. ఇక చాలామంది మరి పెళ్లి సంగతి ఏంటి అని అడగచ్చు. ఎవరికైతే డెస్పరేట్గా ఆ పర్సన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో ధర్మబద్ధంగా వాళ్ళు మాత్రమే బ్రింగ్ ఆన్ లవ్ డివైన్, బ్రింగ్ -on love divine. నేను డిస్క్రిప్షన్లో అన్ని మెన్షన్ చేస్తాను, కంగారు పడకండి. రాసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా హైఫన్ మెన్షన్ చేసి రాయండి, ఓకే. ఇలా 28 సార్లు అగైన్ రెడ్ కలర్ పెన్తో 28 సార్లు బ్రింగ్ ఆన్ లవ్ డివైన్ అనే వర్డ్ 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో రెడ్ కలర్ పెన్తో టాప్ టు బాటమ్ రాసేసిన తర్వాత 109 సార్లు బ్రింగ్ ఆన్ లవ్ డివైన్, బ్రింగ్ ఆన్ లవ్ డివైన్, బ్రింగ్ ఆన్ లవ్ డివైన్, బ్రింగ్ ఆన్ లవ్ డివైన్ అని ప్రతి వర్డ్ని కూడా చాలా క్లియర్గా స్పష్టంగా పలకండి. బ్రింగ్ ఆన్ లవ్ డివైన్, బ్రింగ్ ఆన్ లవ్ డివైన్ అలా కాకుండా బ్రింగ్ ఆన్ లవ్ డివైన్, ప్రశాంతంగా బ్రింగ్ ఆన్ లవ్ డివైన్, బ్రింగ్ ఆన్ లవ్ డివైన్ అని చెప్పి 109 సార్లు మిస్ అవ్వకుండా డేలో ఈ ప్రాసెస్ అనేది మిస్ అవ్వకుండా చేయండి. మీలో ఉన్న చాలామందికి ఇంకో డౌట్ ఏంటో మీరు అడగకుండానే నేను చెప్తాను. దీనికి పీరియడ్స్కి ఏం సంబంధం లేదు. మీరు పీరియడ్స్లో ఉన్న చేసుకోవచ్చు, ట్రావెల్లో ఉన్న చేసుకోవచ్చు. ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు ఎప్పుడైనా ప్రాసెస్ మిస్ అవుతాము అన్నప్పుడు మీరు ట్రావెల్లో కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు. క్యాండిల్ లేకపోయినా ట్రావెల్లో ఇబ్బంది లేదు, బట్ రాసుకోవచ్చు. రాసే టైం లేదనుకుంటే మాత్రం ఫ్రీక్వెన్సీ ఎనర్జీ మాత్రం మిస్ అవ్వద్దు. చాంటింగ్ అయితే వదలకుండా చేయండి. ట్రావెల్లో ఉంటాము అనుకునే వాళ్ళకి రాయడం అండ్ క్యాండిల్ 1 రోజు 2 రోజులు లేకపోయినా పర్వాలేదు, మిగతా రోజులు మాత్రం ఉండేలాగా రాసేటట్టుగా ఉండేలాగా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.